నమస్తే, వెల్కమ్ టు నేటి తరణి న్యూస్. పిఠాపురం మండలం పిరాయవరం రామాలయంలో సీతమ్మను రామయ్యను వధూవరులుగా తీర్చిదిద్ది ప్రత్యేక అలంకారాలు చేసి రామాలయానికి విద్యుత్ దీపాలను కారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీతారాముల కళ్యాణానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జనసేన పార్టీ నాయకులు మాజీ రాయవరం సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు మాజీ గ్రామ సర్పంచ్ కన్నేడి జగ్గారావు మీడియాతో మాట్లాడుతూ పిరాయవరం గ్రామంలోని ఎంతో పురాతన ప్రసిద్ధి చెందిన సీతారామాలయంని సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ విధంగానే కళ్యాణం జరిపిస్తున్నామన్నారు. రాయవరం మరియు పరిసర గ్రామ ప్రజలకు భారీ అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఎస్వీఎస్ఎన్ రవి, గ్రామ సర్పంచ్ మాదేపల్లి పార్వతీ రామారావు, మాజీ సొసైటీ చైర్మన్ మాదేపల్లి విజయభాస్కర్ రావు, మాజీ సర్పంచ్ మాదేపల్లి వెంకటేశ్వరరావు, రామాలయం కమిటీ నిర్వాహకులు రావురి గోవిందరావు పాల్గొన్నారు. కులగురువు అయినటువంటి గౌతమ మహర్షి యొక్క గోత్రం ద్వారా వెళ్తూ ఉంటుంది. అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, చక్కగా తోరణాలు ఇచ్చుకోవాలంటే మన దేవాలయానికి ప్రతినిధి అనేవారు, అంటే అధికారి వచ్చినప్పుడు చూస్తున్నారని తెలియగానే కంకరంగా మారి ఈ యొక్క వైవాహిక కార్యక్రమంలో ఎవరైతే ఏ కామ్యం అంటే కోరిక, ఏ కోరికలో అయితే వచ్చారో వాళ్ళ కోరికలు సిద్ధించాలని చెప్పి ఆయన నిరంతరం కూడా ఆ భక్తులు అనుగ్రహిస్తూ ఉంటాడట. ఈ యొక్క కార్యక్రమంలో తదుపరి విశేషంగా కన్యాదాన కార్యక్రమం, భోజన నిక్షేపణ అంటే మహాసంకల్ప పఠనం, మంగళ లక్ష్మణ స్వామికి, రామభక్త హనుమానికి, మీ యొక్క ఆత్మ కానివ్వండి, మీ యొక్క దేహం కానివ్వండి, మంత్రపూర్వకంగా శుద్ధి అయినవాడ. శుద్ధి అయిన తర్వాత ఏం చేయాలి అంటే అక్కడ స్వామివారి యొక్క కూర్చుని ఉన్నారు కాబట్టి స్వామివారికి కంకణ ధారణ జరుగుతోంది. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో యజమానులకు అయిన తర్వాత స్వామివారికి విశేషంగా కంకణ ధారణ జరుగుతుంది. మనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి శ్లోకం విశ్వం విష్ణు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పిరాయవరం గ్రామంలో మరి సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో ఇదిగా చేయడం జరుగుతుంది. అయితే మన పూర్వీకులు ఆ రామాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే రాముల వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రామాలయాన్ని మళ్ళీ మేము 2019లో పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ అదే విధంగా 2 అంతస్తులు తయారు చేసి పైన రాముల వారు, లక్ష్మీదేవి,
అలాగే కళ్యాణం కూడా కూడా ఈ విధంగా మరి అన్నదాన సందర్భన కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ వస్తున్నారు, అందరూ కూడా ఉండాలని గ్రామస్తులందరూ కూడా ఈ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది అంగరంగ వైభవంగా మన సీతారామరాజు కానీ అత్యంత వైభవంగా జరుగుతుంది. దానికి కారణం గ్రామంలో పెద్దలు చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ గ్రామంలో అందరూ సుఖంగా స్థాయిలో దీనికి సహకారంతో కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఎక్కువగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా భారీగా లైటింగ్ కూడా పెట్టాము. ప్రతి సంవత్సరం కళ్యాణం, తర్వాత పట్టాభిషేకం, శ్రీరాముడి పట్టాభిషేకం, తర్వాత సదస్సం, తర్వాత చక్ర స్నానం, శ్రీపుష్పయాగం. ఆ భద్రాచల రాముడి ఆ గుడిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మా పీరాయవరాన్ని మా రామాలయంలో సేమ్ అక్కడ ఏదైతే కళ్యాణం జరుగుతుంది, అక్కడ ఏదైతే పట్టాభిషేకం జరుగుతుంది అవన్నీ కూడా పీరాయవరం గ్రామంలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు కూడా మా ఈ మన ఇళ్ళ దగ్గర మన అంతకన్నా వైభవంగా మా శ్రీరాముడి సీతాశ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఆయన ఆశీస్సులు మా గ్రామంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.